ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని బాగా ఇబ్బంది పెట్టే సమస్య అతిగా ఆలోచించడం. మీకు ఆ సమస్య ఉందా? అయితే కింద ఎస్ అని కామెంట్ చేయండి. మీరు ఏ విషయంలో ఓవర్ థింక్ చేస్తున్నారో మీకు ఇష్టమైతే కనుక అది తెలియచేయండి. రైట్, ఇక మీలాగా ఓవర్ థింక్ చేసే ఒక వ్యక్తి గురించి తెలుసుకుందామా? మిత్ర ఒక ప్రముఖ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన టాలెంట్తో 2 ఏళ్లలో టీమ్ లీడర్గా, 4 ఏళ్లలో ప్రాజెక్టు మేనేజర్గా ఎదిగాడు. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. ప్రతి ప్రాజెక్టు గురించి 1కి 10 సార్లు ఆలోచించేవాడు. పదే మీటింగ్లు పెట్టేవాడు. కానీ ఏ నిర్ణయం తీసుకునేవాడు కాదు. దాంతో పని ఆలస్యమయ్యేది. దీంతో మేనేజ్మెంట్ అతని పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా మిత్రకు సాధ్యం కాలేదు. ఆఖరికి టీ తాగాలా, కాఫీ తాగాలా అనే విషయం మీద కూడా అతను అతిగా ఆలోచించేవాడు. మిత్రలాగా ఎంతోమంది ప్రతి చిన్న విషయానికి తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఓవర్ థింకింగ్ వల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా చాలా నష్టపోతారు. దీని నుంచి బయటపడడానికి నిక్ ట్రెంటన్ అనే వ్యక్తి ద ఓవర్ థింకింగ్ క్యూర్ అనే పుస్తకాన్ని రాశారు. మరి ఇందులో ఆయన చెప్పిన టిప్స్ ఏంటో తెలుసుకుందామా? ప్రోయాక్టివ్ వర్సెస్ రియాక్టివ్. అన్నిటికన్నా ముందు మనం ఎటువంటి వారమో అర్థం చేసుకోవాలి. మన జీవితంలో మనకు వచ్చే పరిస్థితులు 10% అయితే 90% వాటిని మనం ఎలా డీల్ చేస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రోయాక్టివ్గా ఉండేవారు తమ జీవితంలో ఎదురయ్యే అనుభవాలకు ప్రధాన కారణం తామే అని భావిస్తారు. పూర్తి బాధ్యత తమదే అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వారి మైండ్ సమస్య పరిష్కారం వైపు వెళ్తుంది. అదే రియాక్టివ్గా ఉండేవారు ఆలోచించకుండా అడుగులు వేస్తారు. తన తప్పుని ఒప్పుకోకుండా ఎప్పుడూ అవతల వారిదే తప్పు అంటారు. తరచూ అవతల వ్యక్తుల్నే బ్లేమ్ చేస్తారు. మరి ప్రోయాక్టివ్ మైండ్ సెట్ ఎలా తెచ్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ పనులు చేసేయండి. డ్రాప్ బ్లేమింగ్. చాడీలు చెప్పడం ఆపాలి. చాడీలు చెప్పడం వల్ల పరిస్థితి ఇంకా నీచంగా మారుతుంది తప్ప మీకు ఎటువంటి మంచి జరగదు. ఎవరో వచ్చి నా పరిస్థితిని చక్కదిద్దుతారు అని నిరీక్షిస్తూ కూర్చునే బదులు మీరే యాక్షన్లోకి దిగండి. బీ రెస్పాన్సివ్. ప్రతి చిన్నదానికి ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించి రెస్పాండ్ అవ్వండి. రైట్ డౌన్. మీ కంప్లైంట్స్ అన్నీ ఒక బుక్లో రాయండి. అవతలి వ్యక్తితో సంబంధం లేకుండా మీ అంతటా మీరు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారో ఆలోచించి యాక్షన్ తీసుకోండి. కొన్ని రోజుల్లో మీరు కంప్లైంట్ చేయడం ఆపేస్తారు. చేంజ్ పర్స్పెక్టివ్. కొన్నిసార్లు మనకు వచ్చిన ప్రాబ్లం మన క్లోజ్ ఫ్రెండ్కి వస్తే అతనికి మనం ఎటువంటి సలహా ఇస్తామో ఆలోచించాలి. అలా చేసినప్పుడు మనం అనుకున్నంత పెద్దగా సమస్య లేదనే విషయం మనకు అర్థమవుతుంది. యాంటీ యాంగ్జైటీ. యాంగ్జైటీ నుంచి తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది మైండ్ఫుల్నెస్. ప్రస్తుతంలో ఉండడం, మన బాడీ ఆవేశం వచ్చినప్పుడు లేదా కంగారు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అని తెలుసుకోవడమే ఈ మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్గా ఉండడానికి యాక్షన్ కమిట్మెంట్ థెరపీ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతి ప్రకారం మన చేతుల్లో లేని దాని గురించి బాధపడడం మాని దాన్ని అంగీకరించాలి. ఆ సమస్య నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన యాక్షన్ను చేయడానికి మీరు కమిట్మెంట్తో ఉండాలి. ఈ యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ ఉన్నప్పుడు మీరు మీ ఎమోషన్స్ని, మీ ఆలోచనల్ని మేనేజ్ చేయగలుగుతారు. ఇంకా ఈ థెరపీకి ఉపయోగపడే కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దామా? 5, 4, 3, 2, 1 టెక్నిక్. మీ కంటికి కనిపించే 5 థింగ్స్ ఏంటి? మీకు వినిపించే 4 థింగ్స్ ఏంటి? మీరు ముట్టుకోగలిగే 3 థింగ్స్ ఏంటి? వాసన చూడగలిగే 2 థింగ్స్, రుచి చూడగలిగే 1 థింగ్ ఏంటి అనేది ఆలోచించినప్పుడు మీ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి. కాగ్నిటివ్ డిఫ్యూజన్. రియాలిటీలో జరిగేది మనం ఊహించుకునేది 2 వేరువేరుగా ఉంటాయి. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, జరిగే దానికంటే మన ఊహే చాలా భయంకరమైనది. కాబట్టి ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. సెల్ఫ్ టాక్. మీతో మీరే నేను ధైర్యవంతుణ్ణి, నన్నెవరూ భయపెట్టలేరు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను స్ట్రాంగ్గా ఉంటాను అని తరచూ చెప్పుకోవాలి. అదే మనకు కరేజ్ ఇస్తుంది. అవాయిడ్ రుమినేషన్. పదే ఒకే విషయం గురించి ఆలోచించడాన్ని రుమినేషన్ అంటారు. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఒక ఆలోచన పదే వచ్చినప్పుడు అది మంచిదా చెడ్డదా అని జడ్జ్ చేయకుండా అది మనకు ఉపయోగపడదా అని అడగండి. అలా ఆలోచించడం వల్ల మీరు స్ట్రాంగ్ అవుతున్నా, మీకు మంచి ఐడియాస్ వస్తున్నాయి అనిపిస్తే అది ఉపయోగకరమైన ఆలోచన అవుతుంది. లేదంటే దాని గురించి మర్చిపోయి వేరే పనిలో నిమగ్నం అవ్వండి. 3M స్ట్రాటజీ. విపరీతమైన ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతే
ఈ 3M స్ట్రాటజీని వాడండి. అదేంటంటే మూవ్. మీరు తక్షణం ఉన్న ప్రదేశం నుంచి బయటకు వెళ్ళండి. వాకింగ్కి వెళ్తారో, జిమ్కి వెళ్తారో, లాంగ్ డ్రైవ్కి వెళ్తారో మీ ఇష్టం. మేక్. ఏదో ఒక పని చేయండి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇంటి పనులు, లేదా ఒక పెయింటింగ్ చేయడం, లేదా ఏవైనా వస్తువులు రిపేర్ చేయడం, మొక్కలు నాటడం వంటి పనులు చేయండి. మీట్. ఏ పనులు లేకపోతే మీ ఫ్రెండ్స్ని కలవండి. సరదాగా వారితో బయట తిరగండి. కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్. మన తలలో రకరకాల అర్థం లేని ఆలోచనలు, మూఢనమ్మకాలు, అనుమానాలు, ఫోబియాలు ఉంటాయి. మన ఆలోచనలో వచ్చే కొన్ని నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ని ఇప్పుడు పరిశీలిద్దాం. వీటిని కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటారు. మ్యాగ్నిఫికేషన్. ఏదైనా ఒకటి తక్కువైతే మూడ్ ఆఫ్ అయిపోవటం. ఓవర్ జనరలైజేషన్. ఒక వ్యక్తి మోసం చేస్తే అందరూ మోసం చేసే వారిలాగా కనిపించటం. బ్లాక్ అండ్ వైట్ థింకింగ్. మనకు నచ్చిన పని చేస్తే మంచివారని అనుకోవటం, లేకపోతే చెడ్డవారని డిసైడ్ అవ్వటం. కెటస్ట్రోఫైజింగ్. ఏదైనా కొంచెం ఆలస్యమైనా ఏదో ప్రాణాలు పోతాయేమో అని భయపడడం. ఇలా ఎన్నో విధాలుగా మన ఆలోచనలు వాస్తవం నుంచి దూరంగా తీసుకెళ్తాయి. వాస్తవానికి దగ్గరగా ఆలోచించాలంటే ఈ 4 టెక్నిక్స్ పాటించాలి. టెక్నిక్ 1, సోక్రటిక్ క్వశ్చనింగ్. మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఆలోచనలు వాటంతట అవే తన్నుకొస్తాయి. వాటిని అన్కాన్షియస్ థాట్స్ అంటారు. సో ముందు మనం వాటిని కాన్షియస్గా మార్చాలి. కాన్షియస్గా మార్చాలంటే మనకొచ్చే ఆలోచనలను తిరిగి ప్రశ్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తే అందరూ మోసగాళ్లే అని ఎలా అంటారు? దానికి సాక్ష్యం ఏమైనా ఉందా? వాస్తవం తగ్గట్టు ఆ నిర్ణయానికి వచ్చారా, లేదంటే మీ ఫీలింగ్స్ని ఆధారంగా చేసుకుని ఆ నిర్ణయానికి వచ్చారా? ఈ విధంగా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. టెక్నిక్ 2, ప్రాక్టీస్ విజువలైజేషన్. ఇది మనందరికీ తెలిసిన టెక్నికే. మన మైండ్ని మనకు కావాల్సినట్టుగా మార్చుకోవడానికి ఈ ఇమాజినేషన్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ఇమాజిన్ చేసుకోవడం ద్వారా మన బ్రెయిన్ ఊహించిన దాన్ని నిజమని నమ్ముతుంది. మీరు ఒక కొత్త వ్యక్తిగా రూపాంతరం చెందడానికి ఈ పద్ధతి చాలా హెల్ప్ అవుతుంది. మీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతున్నట్లు, మీరు చాలా ధైర్యవంతులుగా మారుతున్నట్లు, పరిస్థితి మొత్తం మీ కంట్రోల్లో ఉన్నట్లు రోజు ఊహించుకుంటే మీ మనసు మీ అదుపులో ఉంటుంది. టెక్నిక్ 3, రికార్డ్. మన ఆలోచనల్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడానికి రాయడం ఎంతగానో సహాయపడుతుంది. మీకు వచ్చిన పరిస్థితి ఏంటి, దాని గురించి మీరేమనుకుంటున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటి, ఆ పరిస్థితికి సంబంధించి మీరు ఏం చేస్తే బయటపడతారు అనే ప్రశ్నలకు సమాధానాలు రాయడం ద్వారా మీ ఆలోచనలకు పదును పెట్టవచ్చు. టెక్నిక్ 4, వాట్ ఇఫ్. ఒక పేపర్ పెన్ తీసుకొని పేపర్ మధ్యలో ఒక గీత గీయండి. ఒక పక్క నెగిటివ్ వాట్ ఇఫ్స్ రాయండి. అంటే పరిస్థితి కొంచెం దిగజారితే ఏమవుతుంది, మరింత దిగజారితే వచ్చే నష్టం ఏంటి అనేది రాయండి. మరో పక్క పాజిటివ్ వాట్ ఇఫ్స్ రాయండి. అప్పుడు మీకు ఒక బ్యాలెన్స్ వ్యూ కనిపిస్తుంది. మహా అయితే ఏం జరుగుతుందిలే అనే ధైర్యం వచ్చినప్పుడు మీరు మెరుగ్గా ఆలోచించే అవకాశం ఉంది. ద పవర్ ఆఫ్ నౌ. ఈరోజు, ఈ నిమిషం, ఈ క్షణం గురించి ఆలోచిస్తే అసలు సమస్యే ఉండదు. మనకొచ్చే నెగిటివ్ ఆలోచనలన్నీ అయితే గతానివి, లేదంటే భవిష్యత్తువి. అసలైన స్ట్రెస్ అంతా పాస్ట్ అండ్ ఫ్యూచర్లో ఉంటే ప్రశాంతత ప్రస్తుతంలో దొరుకుతుంది. ప్రస్తుతం గురించి ఆలోచించినంత మాత్రాన మనమేదో భవిష్యత్తు గురించి భయపడినట్లు కాదు. సమస్యను పరిష్కరించగలిగితే పరిష్కరించాలి, లేదంటే దాన్ని అంగీకరించాలి. అంతేకాని అతిగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకూడదు. అతిగా ఆలోచించడం వల్ల సమస్యలు పరిష్కారం అవ్వవు. ప్రస్తుతంలో ఉండడం నేర్చుకుంటే మీలో ఓపిక పెరుగుతుంది. నిదానంగా ఆలోచించగలుగుతారు. సందర్భానికి తగ్గట్లు నడుచుకుంటారు. నొప్పి కలగడం అనేది మన చేతుల్లో ఉండదు. సఫరింగ్ అనేది మన చేతుల్లో ఉంటుంది. జరిగిపోయిన దాని గురించి పదే పదే తలుచుకోవడం ద్వారా ప్రజెంట్ మూమెంట్ని పాడు చేసుకోవడమే కాదు, సఫరింగ్ని కొని తెచ్చుకున్నట్లే ఉంటుంది. మీ బాడీ, పంచేంద్రియాలు, బుద్ధి అనేవి ప్రస్తుతానికి యాంకర్స్ లాంటివి. వీటిని ఉపయోగిస్తే మీ ఆలోచనలు మీ అదుపులో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమ్మరీ. ఇప్పుడు ఒకసారి చెప్పుకున్న కీ పాయింట్స్ ఏంటో చూద్దామా? మీరు ప్రోయాక్టివా, రియాక్టివా అనే దాన్ని బట్టి మీ యాంగ్జైటీ లెవెల్స్ ఆధారపడి ఉంటాయి. సమస్యను అవతల వైపు నుంచి చూడండి, కొత్త పరిష్కారాలు కనిపిస్తాయి. మీ మైండ్ని మీ అదుపులో తెచ్చుకోవాలంటే మీట్, మేక్, మూవ్ అనే 3M స్ట్రాటజీని ఉపయోగించండి. మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనలన్నింటినీ ఒక పేపర్ మీద పెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు అవి మెల్లగా తగ్గిపోతాయి. ప్రస్తుతంలో ఉండడానికి ప్రయత్నించండి. అలా చేస్తే గతం మరియు భవిష్యత్ తాలూకు ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.